రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక ఉదయం సమయంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు టెంపరేచర్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందా, ఈ కోల్డ్ వేవ్ కి సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడటం. సార్, గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా చాలా వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజెంట్ చలి తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతాకాలంలో మనకి శీతల గాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద గత డిసెంబర్ 11 నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నవంబర్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఒక 4-5 రోజులు మినహాయించి తదుపరి మనకి సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి అనేది కొనసాగింది. డిసెంబర్లో కూడా చూసుకున్నట్లయితే మొదటి వారం అంతా కూడా సాధారణ స్థాయిలోనే 1-2 చోట్ల స్థానికంగా ఏర్పడినప్పటికీ కూడా మిగిలిన చోట్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మిగిలిన చోట్లంతా కొంచెం సాధారణ స్థాయిలోని యొక్క చలి అనేది కొనసాగింది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే గత 3-4 రోజుల నుంచి ఈ చలి తీవ్రత అనేది ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగానే అన్ని చోట్ల కూడా సింగిల్ డిజిట్ వాల్యూస్కి నమోదవుతున్న గణాంకాలు కూడా మనం చూడొచ్చు. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు 6.7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సర్వసాధారణంగా సగటున ఉండవలసిన టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 11.7 వరకు కూడా ఈ సీజన్లో మనకు ఉండవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు. బట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఒక విధంగా ఇవి ఒక 5 డిగ్రీల వరకు డ్రాప్ అనేది కనిపిస్తుందనే చెప్పాలి. సో నమోదవుతున్న గణాంకాలకి సగటున ఉన్న గణాంకాలకి చాలా వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల రానున్న 3 రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఈ యొక్క కోల్డ్ వేవ్ ఒక విధంగా చలి తీవ్రతకు మించినటువంటి హెచ్చరికలు, ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే చలి తీవ్రతకు సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలకు సో ఎట్లాంటి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు కోల్డ్ వేవ్కి సంబంధించి ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది సార్?